టాప్ అన్నటువంటిది. ఏపీలో 5 నెలలుగా నిత్యావసర ధరలు మండిపోతున్న ఏడాది జనవరి నుంచి మే వరకు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హీరో అల్లు అర్జున్కి నోటీసులు అంటూ కోర్టు నోటీసులు అంటూ పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్లోని సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్కి శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సోమవారం కోర్టులో హాజరు కావాలంటూ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ నోటీసులు పంపింది. అల్లు అర్జున్తో పాటు మిగిలిన వాళ్ళకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి డిజిటల్ నేరాలకు చెక్ పెట్టాలి, బాధితుల సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలి, ఏడాది రుణ వితరణ లక్ష్యం 8.10 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం, సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయండి, విద్యా రుణాలకు అదనంగా 4% వడ్డీ రాయితీ, స్టార్టప్లకు సాయంలో బ్యాంకులు చొరవ చూపాలి, రాష్ట్ర స్థూలోత్పత్తి సాధనలో బ్యాంకర్ల సహకారం అవసరం, బ్యాంకులకు లాభాపేక్షగా సామాజిక బాధ్యత ఉండాలి, గృహ నిర్మాణ లబ్ధిదారుల రుణాల్లో జాప్యం చేయొద్దు, వెనుకబడిన వర్గాల లబ్ధిదారులకు పూర్తి చేయూతనివ్వాలి, బ్యాంకుల సమావేశాలు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే 4 కాదు ₹2 తగ్గిస్తాం, రొయ్య మేత ధరలపై కంపెనీల తీరు, సీఎం సూచనలు పట్టణమైన అమలే చేయని కొన్ని కంపెనీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సిఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు వీళ్ళు రాశారు ఫ్రంట్ పేజీలో. పనిచేసిన స్టేషన్లోనే ఎఫ్ఐఆర్, సాయికృష్ణ తల్లి ఫిర్యాదుతో నమోదు. రౌడీషర్ గాజి సాయికృష్ణ అదృశ్యం కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకుని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐ నాగరాజుపై హత్యాయత్న నేరం కేసు నమోదు చేశారన్నట్టు. ఇక్కడే వెరితనం కాబట్టి వీళ్ళు రాసేటప్పుడు వార్త ఫ్రంట్ పేజీ రాసినందుకు సంతోషం, కానీ సంస్కారం ఉండాలి కదా, నిజాయితీ ఉండాలి కదా. వాళ్ళ అమ్మ ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోతే పై అధికారులు కమిషనర్ని కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోవద్దు, డీజీపీకి వెళ్ళి ఇచ్చే కూడా పట్టించుకోకపోతే డీజీపీ రాసిన లెటర్ కమిషనర్ దగ్గర ఆగిపోతే ఆ తర్వాత వెళ్ళి లాయర్లను పట్టుకుని బతిన్లాడుకుని బార్ అసోసియేషన్ వాళ్ళతో చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయిస్తే అప్పుడు కూడా స్పందించకపోతే, ఈవెన్ బార్ అసోసియేషన్ ప్రెస్ మీట్లో పెట్టినా కూడా స్పందించకపోతే మొన్న ఇక జగన్ ఎంటర్ అయిన తర్వాత స్పందించింది. అంటే ఇక్కడ ప్రభుత్వం నిజాయితీగా బాధ్యతగా స్పందించినట్టే. ఇప్పుడు కేసు కట్టారంటే ఏమనాలా? కోర్టు నోటీసులు ఇస్తే కోర్టులో విచారణ కూడా జరిగిపోయింది. 29వ తారీఖున మా ఎదుట హాజరుపరచమని కూడా చెప్పారు, అప్పుడు కూడా చెప్పలేదు. మరి అంత సీన్ జరిగితే ఇంత వెర్రితనంగా జనాల్ని మోసం చేస్తారా? వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా లేకపోతే కనుక వ్యభిచారం చేస్తున్నారా అన్నది వీళ్ళే ఆలోచించుకోవాల్సినటువంటి అంశం.